ఇదిగో వాసంతి, నీకెప్పుడే చెప్తున్నాను, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా మొహమాటం పడకుండా నన్ను అడగాలి. అబ్బా సరేలేవే, ఇప్పుడు అదే పాట. ఇది ఇది నీ కొంచెం వాసంతి, మన ఇద్దరు ఏ శుభముహూర్తాన్ని కలిసామో ఏమో, మన ఇద్దరి మధ్య స్నేహానికి మించిన అనుబంధం ఏర్పడింది. ఒక్క తల్లి కడుపున పుట్టుకుపోయినా అక్క చెల్లిలా ఉంది కదా మన అన్యూనత. లోతు తెలియని సముద్రంలాగా, అంతం లేని ఆకాశంలాగా కలకాలం మన స్నేహం కూడా ఇలాగే ఉండిపోవాలి. ఎందుకుండదే, ఎన్ని జన్మలకైనా ఉంటుంది. మల్లిక, మా రఘు మావయ్య ఊళ్ళో లేనప్పుడు నాకెంతో జబ్బు చేసింది. బ్రతకడమే కష్టమైన ఆ రోజుల్లో నువ్వు డబ్బిచ్చి రక్షించానంటావు, అందులో గొప్పే ఉంది. ఆ మాత్రం చేయకపోతే నేను ఈ స్నేహితురాలు ఎలా అవుతాను? అది కాదే, అప్పుడు రాత్రి బౌళ్ళు నిద్రాహారాలమని నాకెంతో సేవ చేశావు. నా బాధ నీ బాధగా భావించావు. నా ప్రాణం నీ ప్రాణంగా కాపాడుకున్నావు కదా, నీ రుణం ఎలా తెచ్చుకోగల చెప్పు. అదేమిటి, మనసుకు మనసుకు వేసిన మమతల వంతెనే స్నేహితం. నాకు అలాంటి కష్టం వస్తే నువ్వు మాత్రం భరించగలవా? అంత మాట మల్లిక, అంత మాట అనకు. అవసరమైతే నీకోసం నా సర్వస్వం త్యాగం చేస్తాను. చచ్చా, ఏమిటే నీ చేదస్తాం? అంత అవసరం అయితే అప్పుడు చేదు కానీలే. సరే, మీ నాన్న ఎదురు చేస్తుంటాడు, పడిపోదాం రా. తర్వాత కొద్దిగా ముందు లోపల కూడా ప్రతిరోజు సిగ్గు లేకుండా బట్టలు ఇప్పుడు సుందరగా స్నానం చేస్తుంటే చూస్తున్నా. ఏమిటండి మీ చేదస్తం? మీరు ఈడను మనం మండ ఆడు ఉడతా దొరికావులే. పిల్లచారి, నా సోప్ బాక్స్ అని ఇటు పడిందా? అదేం పడలేదు, నువ్వే కొట్టావు. ఆహా, నీ రాయి కూడా పడలేదు, కొట్టావు. నిన్నేం కొట్టలేదు, ఉడతనే కొట్టాను. నీకంటే నేను ఉడతలా కనిపిస్తున్నానా? టేక్ కేర్, టేక్ కేర్. ఏమయ్యా సుందరం? ఏమయ్యా, మేము మీ పక్కింట్లో ఉండాలా, ఖాళీ చేసి పోవాలా? ఏం జరిగింది చెప్పండి. ఎప్పుడు ఇక్కడే స్నానం చెప్పితే ఓ బాత్రూమ్ కట్టించుకోకూడదు. పెరట్లో ఆడాలు తిరుగుతుంటే బట్టలు లేకుండా స్నానం చేస్తావా? పాడు లేదు, నువ్వు పోవే లోపలికి. నువ్వు పోవే కాలేజీకి టైం అయింది, ఇంకా స్నానం చేయలే? స్నానమా పారా, తగినట్టుగా పొద్దునే పక్కింటి పుల్లచారి. వాడి ఆవుల ఫ్యాక్టరీకి తగినట్లు మొహం కూడా జిడ్డు. మనతో పోటాడకపోతే వాడు నిద్ర పట్టదు. సరే, స్లాక్ ప్యాంట్ రెడీ చేయి, స్నానం చేసి వస్తా. లాండ్రీకి వేసారా? ఇంకా రాలేదు. వెరీ గుడ్, అయితే ఇలాగే వెళ్తాను కాలేజీకి. నేను చేసిన బుద్ధి తక్కువ ఏమిటంటే, 1 నిన్ను ప్రేమించడం, 2 నిన్ను పెళ్లి చేసుకోవడం, 3 నీతో సంసారం చేయడం. చేసావులే పెద్ద సంసారం. మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసావు. సుక్కు, జాగ్రత్త, ఎక్కువ మూమెంట్. నువ్వు తాగుపోతావు అనుకో, నువ్వు అమ్మాయితో ఎంజాయ్ చేస్తావు అనుకో, ఆ మాట వీడనాలా పబ్లిక్ గా, అందులో లౌడర్గా రాస్కెల్. వాడు ఏది అడిగినా ఇవ్వమని అధిక ప్రసంగం చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? సుందర్, కాలేజీకి టైం అయింది, బయలుదేరలే? నువ్వు మళ్ళీ వచ్చావే, ఇంకా నువ్వు వెళ్ళేదా? భాస్కర్ చూడాలనిపించింది కాబోలు. ఈ సుందర వదనాన్ని చూడటానికి పరిగెత్తుకొచ్చారు. సుక్కు, నువ్వు ఎంత తిట్టినా కూడా అదంతా లవ్వేనే. లవ్ అంట మోహన్. నాకు కొంచెం డబ్బు కావాలి. ఎందుకమ్మా? వాసంతి మామ ఊళ్ళో లేరట. పరీక్ష ఫీజు కట్టడానికి ఇవాళ ఆఖరి రోజు. నువ్వు ఇస్తేనే వాసంతికి ఇస్తాను. దానికంత దొంగ తిరుగుడు తిరిగి నేనే డైరెక్ట్ గా ఇస్తాను. వాసంతి నా కాబోయే భార్య. ఆ తర్వాత మీ ఇద్దరు జాలియా? నువ్వు ఆగ్రా సుందరం. చూడు భాస్కర్, ప్రేమ అనేది పేకాట్ లాంటిది. కావాలనుకున్నప్పుడు ఒకటి రాదు, అవసరం లేనివి అనేకం వస్తాయి. వాసంతి అందరిలాంటి ఆడపిల్ల కాదు. నేను అందరిలాంటి వాణ్ణి కాను. అందం లేదా, ఐశ్వర్యం లేదా, ప్రేమించే హృదయం లేదా? నా డబ్బుకు దాసోహం చేయని ఆడదింత వరకు లేదు, ఇక ఉండబోదు. వాసంతి, వాసంతి. ఏమిటి భాస్కర్? ఇదిగో నీకు పరీక్ష ఫీజు. పరీక్షక నన్ను పరీక్షించటానికా? అందరినీ పరీక్షించేది ఈ పాపిచ్చి డబ్బు. కష్టపడి చదివావు, సమయానికి డబ్బు అందక నువ్వు ఫీజు కట్టకపోతే చదివిన చదువంతా వృధాయేగా. నాకు లేని బాధ నీకెందుకు? ఎందుకో కొందరి బాధలు పంచుకోవాలని, అనుబంధం పెంచుకోవాలని అనిపిస్తుంది. మిస్టర్ భాస్కర్, అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. నీ డబ్బుతో డిగ్రీ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అక్కర్లేదు. వాసంతి, ఆలోచించు. 1 సంవత్సరం వృధా అయిపోతుంది. 1 సంవత్సరం వృధా అవుతుందని నువ్వంటున్నావు, కానీ జీవితమే వృధా అవుతుందేమోనని నేను భయపడుతున్నాను. వాసంతి, ఇదిగో రసీదు. నీ ఫీజు కూడా నేనే కట్టేశాను. మల్లిక, ఏమిటే ఇది?
మన ప్రేమకు ఒక హద్దు పద్దు అంటూ ఉండాలి. ఆ ప్రశ్నే నిన్ను అడుగుతున్నాను. నేనంటే నీకు మాత్రం ఎందుకంత ప్రేమ? మనం కలిసిన వేళ విశేషం. మల్లిక, నీలాంటి స్నేహితురాలు ఒక్కరుంటే ప్రపంచంలో ఎంతమంది శత్రువులైనా జయించవచ్చు. ఏమిటే నీ పిచ్చివాగుడు? కాదు మళ్ళీ, అయోమయ స్థితిలో ఇవాళ కాలేజీలో అడుగుపెట్టాను. నా పరువు కాపాడి నన్ను తలెత్తుకునేటట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకుని? వడ్డీతో సహా ఏదో ఒకనాడు తీర్చుకుందు గానీ తీర్చకపోతే కోర్టులో దావా వేస్తాను. మనకు హార్తేగా కోర్టు. వెరీ గుడ్ వెరీ గుడ్. భాస్కర్, ట్రై అండ్ ట్రై అన్నాడు షేక్స్పియర్. నువ్వు వాసంతిని పిక్నిక్ స్పాట్ లోనే ట్రై చేయి. కరెక్ట్. ఐ విల్ సీ దేర్. ఇది వరకు ఎంతో మందిని ఆర్టిఫిషియల్ గా ప్రేమించాను. ఇట్స్ ఎ నైట్ మేర్. దట్ లైఫ్ హ్యాస్ గాన్. చూడ్ డియర్, ఏమంటే ఏమిటో నీకు తెలియదు. అర్థం కానిది ఏదైనా వ్యర్థం అవుతుంది భాస్కర్. వాసంతి, ఎస్, మడత నలగ్గానే విప్పి పారేయటానికి ఇది బట్ట కాదు, భర్త. ఆడది కట్టుకునే ముందు, గోటెడు కుంకం పెట్టుకునే ముందు చాలా ఆలోచిస్తుంది. పిచ్చిదాను, నా హృదయమే కాదు, నువ్వేం కావాలని నేను ఇస్తాను. బోరి డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం ఎగబడే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నీ మీద ఆత్మీయత తావక ప్రాధేయపడుతున్నా. వసంతి, నా మాట కాదు ప్లీజ్. భాస్కర్, చదువుకున్న వాడికి ఇంతసేపు చెప్పక్కర్లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ లవ్ యూ. యు కాంట్ లవ్ మీ? ఎస్, ఈ నీటిలో పడి చావనైనా వస్తాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకో. శభాష్ శాబాష్ శాబాష్. తప్పట్లు కొట్టి ఆనందిస్తున్నారా? కాదు, ప్రేమించే పద్ధతి నీకు తెలియనందుకు విచారిస్తున్నాను. విచారించడానికి, వినోదించడానికి ఇది మీ సొంత విషయం కాదు. సొంత విషయం కాకపోవచ్చు, కానీ అంత విషయమే. అసలు మీరెవరు? ఇలా ఇద్దరు ప్రేమికుల మధ్య జోక్యం చేసుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు ప్రేమికులు? నేను నిన్ను ప్రేమించలేదే. చూడు మిస్టర్, ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి గాని ఇలా ఆమెకి ఇష్టం లేకపోయినా పెళ్లికి బలవంతం చేయడం తప్పు కదూ. ఈమె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకున్నాక ప్రేమించి తీరుతుందిగా. పెళ్ళాటం అంటూ జరిగితే తప్పకుండా ప్రేమిస్తాను, లేదా ప్రేమించటం అంటూ జరిగితే పెళ్ళాడి తీరుతాను. కానీ మన విషయంలో అవి రెండూ జరగని పని. జరుగుతుంది వాసంతి, జరిగి తీరాలి. ఏనాటికైనా నీ రాతి గుండె కరిగించి మనస్ఫూర్తిగా నిన్ను ఒప్పించి నిన్ను పెళ్లాడతానో లేదో గాని వస్తాను. మిస్టర్ బాటసారి, గుడ్ బై. ఎందుకలా నవ్వుతున్నారు? ఇంకా ఎంతకాలం నన్ను ఇలా నవ్వులు పాలు చేయదలుచుకున్నారు? అంటే అర్థం కాలేదా? నన్ను ఎప్పుడు మీదన్నుగా చేసుకుంటారు? ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని నాకు తొందరగానే ఉంది. వాసంతి, నీకు పరీక్షలు అయిపోవాలనేగా ఇంతకాలం ఆగా. ఈ నెలలో అయిపోతుంది.